పాపపు జీవితము, రోతగా మారిపోయినటువంటి జీవితము, అందరూ విసర్జించినటువంటి జీవితము, అందరూ త్రోసివేసి ఉండవచ్చు. నీ యొక్క జీవితాన్ని బట్టి, నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి, నీ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, నీకున్నటువంటి అలవాట్లను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి గోవ పరిస్థితిని బట్టి ఈ లోకమును విడిచిపెట్టి ఉండవచ్చేమో గాని యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? నా కుమారుడా, నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్ము. ఆమేన్. కుష్ఠరోగి దగ్గరికి ఎవరు వచ్చారు? కుష్ఠరోగి యేసయ్య దగ్గరికి వచ్చాడు. కుష్ఠరోగి యేసయ్య దగ్గరికి వచ్చాడమ్మా. వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను ఒక్కసారి శుద్ధిని చెయ్య. నా శరీరము ఇలా మారిపోవటం వల్ల అందరూ నన్ను విడిచిపెట్టేశారయ్యా. నా శరీరంలో ఉన్నటువంటి వ్యాధి వల్ల ఒక్కరు నాకు సహాయం చేయడానికి రావట్లేదయ్యా. కనీసం ఆకలంటే అన్నం పెట్టేవారు లేరు, దాహం అంటే నీళ్ళు ఇచ్చేవారు లేరు, నన్ను త్రాకేవారు లేరు, నా శరీరాన్ని శుద్ధి చేసేవారు లేరు, నేను ఒంటరి వాడిని అనుకున్న సమయంలో యేసయ్య ఒకే ఒక్క మాట అంటున్నాడు. ఏంటో తెలుసా? నాకు ఇష్టమే,